యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. డబ్బు కోసం నాతో నాటకాలు ఆడించిన మీరా దొంగలు? నేను మీలా కాదు, బంధువుల్ని స్నేహితుల్ని మోసం చేయను. మీలాంటి దొంగల్ని ద్రోహుల్ని మాత్రమే మోసం చేస్తాను. అవునరా, వాడు నా మనిషే. మీ డబ్బుతో పారిపోమని చెప్పాను. ఎక్కడికి రా పారిపోతున్నావు? ఎవరి డబ్బో దొంగతనంగా ఎత్తుకుపోతున్నావా? నీ సంగతి చెప్తాను. సార్ సార్, ఇది ఎవరి డబ్బో కాదు సార్, మీ డబ్బే సార్, తీసుకోండి. ఇది మన డబ్బా? అవును సార్, మీ ఇద్దరు కొడుకులు ఇంకో కొడుకును మోసం చేసి సంపాదించిన డబ్బు. వాళ్ళ పాపం పండింది, ఇలా బయటపడింది. ఈ నాటకంలో నేను భాగమైనందుకు నన్ను క్షమించండి. ఏంట్రా ఇదంతా? ఎందుకు ఇలా చేశారు? నోరు తెరిచి మాట్లాడండి రా. ఎందుకు ఇలా చేశారు? వద్దు మావయ్య, వాళ్ళు మాట్లాడకపోవడమే మంచిది. ఎందుకంటే వాళ్ళవి మాటలు కాదు, పదునైన కత్తులు. అవి మిమ్మల్ని, అత్తయ్యని, అభి, వసుని చిత్రవద చేస్తాయి. మీ ప్రాణాలు కూడా తీస్తాయి. ఏం మాట్లాడుతున్నావు పావని? అక్క ఆగు వసు, ఇక నాకు అడ్డు చెప్పకు. నా వల్ల కాదు, నన్ను చెప్పనివ్వు. అత్తయ్య, వీళ్ళేం చేశారో తెలుసా? ఎన్ని పాపాలు చేశారో తెలుసా మీకు? బావగారు అఖిల్లో ఏం చేయలేదు అత్తయ్య. అక్క అనవసరంగా ఆవేశపడుతోంది. వసు, ఇంకా దాస్తావెందుకు? ఎన్నాళ్ళని వాళ్ళ పాపాలని మోస్తావు? వీళ్ల గురించి నిజాలు తెలియక ఇందాకే అభి ఇద్దరికి ఆస్తిలో వాటాలు పంచుతానన్నాడు. అందుకు వీళ్ళు అర్హులు కాదు అని అప్పుడే చెప్పాను నీకు. విన్నావా? ఇప్పుడు చూడు, డబ్బుల కోసం వీళ్ళు ఎంత పెద్ద నాటకం ఆడారో. అభి నాకు ఆస్తిలో వాటా ఇస్తా అన్నాడా? అభి అన్నయ్య నాకు ఆస్తి పంచుతానన్నాడా? మనుషులు కావాలని మీరు అనుకుంటుంటే ఆస్తులు కావాలని వాళ్ళు అనుకుంటున్నారు. మీరు ప్రేమను ఇవ్వాలనుకుంటుంటే వీళ్ళు ప్రాణం తీయాలనుకుంటున్నారు. వీటితో నన్ను కలపకు బావని. అభి అంటే నాకు ప్రాణం, వసు అంటే నాకు గౌరవం. అఖిల్ గాడే ఇదంతా చేశాడు. ప్లాన్ చేసింది నువ్వైతే నన్నంట వేటన్నయ్య. అసలు వీళ్ళనివి నువ్వే, నేను అమాయకుణ్ణి. సరిపోయింది. చేసిన మోసం బయటపడేసరికి ఇద్దరు ఒకరి మీద ఒకరు నెట్టుకుంటున్నారు. కర్మ కర్మ. నువ్వు అమాయకుడు వెంట్రా. సొంతంగా బిజినెస్ చేసుకోవడానికి అభి వసూలు డబ్బులు ఇవ్వట్లేదని వాళ్ళపై కక్ష కట్టావు, పగ సాధించాలనుకున్నావు. ఆ పని చేయాలనుకుంది నువ్వన్నయ్య. ఇంటికి పెద్ద కొడుకువైనా గుర్తింపు లేదని గింజుకున్నావు. అభి అన్నయ్య పెద్దరికాన్ని నువ్వు తీసుకోవాలనుకున్నావు. అందుకోసం అభి అన్నయ్యనే ఇంట్లో లేకుండా చేయాలనుకున్నావు.
వసు కడుపులో ఉన్న బిడ్డని చంపాలనుకున్నావు కదరా? నీ అంత దుర్మార్గుడు ఇంకెవరు ఉండరు. అసలైన విలన్ నువ్వేరా. నీకు ఇంట్లో ఉండే అర్హత లేదు. పో బయటికి. నన్ను పొమ్మడానికి నువ్వెవరివి? నువ్వే బయటికెళ్ళు. రేయ్, నన్నే బయటికి వెళ్ళమంటావా? అవును, నువ్వే పోరా. నువ్వే బయటికి వెళ్ళాలి. అఖిల్ పెద్దడా చిన్నడా? నువ్వే బయటికి పోవాల్సింది నువ్వే నేను బయటికి కదరా. వెళ్ళాలి. నువ్వు ఏంటని అంత వస్తున్నావు? నువ్వు పోరా బయటికి. నేను కాదు వెళ్ళాల్సింది, నువ్వే నువ్వే. నా మీద చెయ్యేస్తావా? ఆగండ్రా. పోరా బయటికి. ఏమండి? ఏంటని అంత వస్తున్నావు? పోరా. అయ్యో, ఇద్దరు కొట్టుకొని చేస్తారా ఏంటి? నువ్వే పోరా. నన్ను పొమ్మంటావా? నీకే ఇంట్లో ఉండే అర్హత లేదు. నీకు నువ్వే ఇంట్లో ఉండే వెళ్ళిపో. అర్హత లేదురా. నువ్వే వెళ్ళాలి. పోరా. రేయ్, నా మీద చెయ్యేస్తావు నువ్వు. నీ ఎంత నువ్వే తెలుస్తావు? వెళ్ళాలి. నన్ను పోరా పొమ్మంటావా? బయటికి. నీకు ఇంట్లో ఉండే అర్హత లేదురా. పోరా. ఏమండి ఏమండి వాళ్ళు ఆపండి ఆపండి ఏమండి నువ్వే వెళ్ళిపో. అఖిల్ రేయ్, అఖిల్ ఈ రోజు నువ్వు అయిపోయావురా. నువ్వే చెప్తే నీకు అర్థం కావట్లేదా? నువ్వే నువ్వే వెళ్ళిపోవాలి. అత్తయ్య, వెళ్ళు. మీరైనా చెప్పండి అఖిల్ నన్ను తోసేస్తావా? చెప్తే నీకు అర్థం కావట్లేదా? చెప్పండి పిన్ని హరిగా నువ్వైనా చెప్పు ఒరే ద్రోహి. వెళ్ళు. రేయ్, నేను నన్ను కాదు. తోస్తావరా? నీ ఎంత తెలుస్తాయి రోజు. నేను కాదు, నువ్వే వెళ్ళు. నీకు ఇంట్లో ఉండే అర్హత లేదా? అఖిల్ ఈ బావగారు రోజు నువ్వు అయిపోయావురా. ఆపండి నా షర్ట్ పట్టుకుంటావు. అఖిల్ బావగారు ఆపండి అమ్మా వసు, వసు! వసు వసు గారు, వసు వసు అయ్యో, అమ్మా వసు, అమ్మ వసు వసు వసు, వసు! ఏమైంది వసు? అమ్మా వసు. వసు అభి, అంబులెన్స్ కాల్ చేయండి. ఏమైంది వసు? మీకేం కాదు. వసు! పట్టండి. త్వరగా తీసుకెళ్ళండి రా, హాస్పిటల్ తీసుకెళ్ళండి. బేబీ మిస్క్యారీ అయింది. ఇంకో బ్యాడ్ న్యూస్ ఏంటంటే తనకి మళ్ళీ పిల్లలు పుట్టే అవకాశం లేదు.
ఐఎమ్ సో సారీ. సారీ అమ్మా, మీకు గర్భస్రావం జరిగింది. ఇక మీకెప్పటికీ పిల్లలు పుట్టే అవకాశమే లేదు. అమ్మ కాబోతున్న మీకు అభినందనలు. మీరు బాబు గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారు. ఎప్పుడెప్పుడు చూస్తానా అని ఆశపడుతున్నారు. అందుకే బాబు వచ్చినట్టు మీతో మాట్లాడినట్టు ఊహించుకుంటున్నారు. నేను, మన బేబీ, మీరెక్కడున్నా మేమిద్దరం మీతోనే ఉంటాం. నిజంగా ఇదే సర్ప్రైజ్ గిఫ్ట్. నా చిన్న తమ్ముడు అందంగా పుట్టాలని ఈ పోస్టర్స్ తెచ్చాను. బిడ్డ పుట్టాక మాతోనే ఉంటాడు, మీకు మాత్రం ఇవ్వం. మీ పాదాలేంటండి అలా వాచిపోయాయి? ప్రెగ్నెన్సీ లేడీస్కి కాళ్ళు వాపు రావడం సహజమేనండి. ప్రెగ్నెంట్ లేడీస్ పొద్దున్నే లేచి యోగా చేస్తే హెల్త్ కి మంచిదంట. ప్రెగ్నెంట్ లేడీస్ కుంకుమ పువ్వు కలిపిన పాలు తాగితే చాలా మంచిదంట కదా. మనకు పుట్టబోయే బిడ్డ అందంగా ఆరోగ్యంగా ఉండాలి. ఇకపై మీకోసం నేను, నా కోసం మీరులా బతుకుదాం. మన ప్రేమని పంచుకొని పుట్టబోతున్న బేబీకి హార్ట్ఫుల్గా వెల్కమ్ చెప్తున్నాను. హలో పావని. ఏమైంది మావయ్య? వసుకి ఎలా ఉంది? అబార్షన్ అయిందమ్మా. మళ్ళీ పిల్లలు పుట్టే అవకాశం కూడా లేదట. నేను తర్వాత ఫోన్ చేస్తానమ్మా. మీరందరూ మనుషులు కాదు, మృగాలు. వాటికన్నా క్రూరమైన మృగాలు, రాక్షసులు. పావని ఏంటి? మీరనుకున్నది సాధించారు. వసు కడుపులో ఉన్న బిడ్డని చంపేశారు.
తనకి అబార్షన్ అయ్యింది. మళ్ళీ తనకి పిల్లలు పుట్టరంట. ఇప్పుడు మీ అందరికీ సంతోషంగా ఉందా? మీ కడుపు మంట చల్లారిందా? మీ స్వార్థం సంతృప్తి చెందిందా? అభికి ఇక పిల్లలు పుట్టరు. ఆస్తంతా మీదే. ఆనందంగా అనుభవించండి, హాయిగా బతికిపోండి. నాకు తెలియక అడుగుతున్నాను, ఏం చేసుకుంటారండి ఆస్తిని? పాపం చేసిన డబ్బుతో మన పిల్లల్ని చదివిస్తే వాళ్ళకి చదువు అబ్బుతుందా? ఆ డబ్బుతో పంచభక్ష పరమాణాలు తింటే ఆ తిండి అరుగుతుందా? ఖరీదైన నగలు బట్టలు వేసుకుని తిరిగితే మీ ఒళ్ళు సహిస్తుందా? కార్లు బంగ్లాలు కొంటే ఆనందంగా ఉంటాం అనుకుంటున్నారా? మనుషుల్ని నమ్మకుండా డబ్బుల్ని నమ్మిన మూర్ఖులు మీరు, పిచ్చివాళ్ళు. అమ్మ పాలు తాగి ఆ రొమ్ముల్నే గుద్దే దుర్మార్గులు. వదినా, ఏంటయ్యా ఏంటి? అందరికంటే చిన్నవాడివి, కల్లా కపటం తెలియని వాడివి అనుకున్నాను. స్వార్థంలో మీ అన్నయ్యనే మించిపోయావు కదయ్యా. ఒక బిడ్డకి తండ్రి నవ్వబోతున్నానని తహతహలాడేవాడివి. ఇంకో బిడ్డని చంపాలని నీకెలా అనిపించింది? అదేదో అనుకోకుండా జరిగిపోయిందక్క. కావాలని చేసినట్టు అంటావే. ఇన్నాళ్ళు కావాలని చేయలేదా హారిక? ఎన్ని ప్రయత్నాలు చేశారు మీరందరూ? అవేవి నాకు తెలియదనుకుంటున్నారా? ఆడదానివయ్యుండి వసుకి శత్రువయ్యావే, నిన్నేమనాలి? ఏంటే, ఎవరు లేరు కదా అని రెచ్చిపోతున్నా? చచ్చిపోతావు. చంపు. మీ ఇలాంటి దుర్మార్గుల మధ్య బతకడం కన్నా చావడమో ఇల్లు వదిలి వెళ్లిపోవడమో మంచిది. పెద్దదానివి, మరో పెళ్లి లేదు, పిల్లలు లేరు. ఆస్తిపై నీకెందుకు ఆశ? ఏం చేసుకుంటావు? ఈ అన్నా తమ్ముడికి చెప్పుడు మాటలు చెప్పి చెడగొట్టేశావు. ఈ ఇంటికి ఓ ఆడసెక్కునిలా దాపురించావు. పావని, అత్తయ్యనంత మాట అంటావా? ఆగిపోయారే, కొట్టండి. ఆడదాన్ని కొట్టడమే మగతనం అనుకుంటే కొట్టి చంపేయండి. నా సహనాన్ని పరీక్షించకు పావని. ఇన్నాళ్ళు సహనంగా ఉన్నది నేను. మీరు చేస్తున్న పాపాలు దుర్మార్గాలు చూస్తూ కూడా మౌనంగా ఉన్నాను. ఇక నా వల్ల కాదు. అందుకే కదా వదినా ఈరోజు కుండ బద్దలు కొట్టారు. మీ బుర్రలు బద్దలు కొట్టలేదు, సంతోషించండి. ఈ రోజుతో మీ పాపాలన్నీ బట్టబయలైపోయాయి. ఒక పసి బిడ్డని, ఇంకా ఈ లోకం చూడని బిడ్డని మీరందరూ పొట్టన పెట్టుకున్నారు. అభి వసులు మిమ్మల్ని క్షమించరు, అత్తయ్య మావయ్య మిమ్మల్ని క్షమించరు. వాళ్ళు క్షమించినా ఆ దేవుడు మాత్రం మిమ్మల్ని క్షమించడు. మీరింతకింత అనుభవిస్తారు. సర్వనాశనం అవడానికి సిద్ధంగా ఉండండి.
సార్ మేడం స్పృహలోకి వచ్చారు. అభి, ముందు నువ్వు వెళ్ళు.